నేను ఒక వీడియో చూశాను. అదేంటంటే ఒక ఆర్టీసీ డ్రైవరు డ్రైవింగ్ చేస్తా అన్నం తింటా ఉన్నాడు. దాన్ని ఎవరో వెనక నుంచి ఒక వీడియో తీశారు. ఆ డ్రైవర్ అన్న ఒక ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తా ఒక చేత్తో అన్నం తింటా ఉన్నాడు. దాని వెనక నుంచి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో పైన ఏం పెట్టారంటే, డ్రైవర్ చూడు ఎంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇలా చేయబట్టే కదా బస్సు యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి పైన రాసివాడు. నాకు అర్థం కావట్లేదు. ఇతనే కాదు, చాలామంది ఈ మధ్యకాలంలో డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు అన్న డబ్బులు లెక్క పెట్టుకోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టికెట్లు కొట్టుకోవడం, ఇలాంటి వెనక నుంచి ఎవరో గమనించేది వీడియో తీసేది సోషల్ మీడియాలో పెడతా ఉంటారు. నాకు తెలిసి ఈ వీడియో తీసే సోషల్ మీడియాలో పెట్టే కన్నా అతనికి మంచిగా చెప్పొచ్చు కదా, అన్న నీది ఒక్కరిదే కదా ప్రాణం, కొంచెం లేట్ అయినా పర్లేదు, నువ్వు ఆపుకొని టికెట్లు కొట్టు, ఆపుకొని అన్నం తిను, ఆపుకొని డబ్బులు లెక్క పెట్టుకో, అంతేగాని ఇలా డ్రైవింగ్లు చేయకన్నా అని చెప్పని అతనికి మంచిగా కూడా చెప్పొచ్చు. అది పక్కన పెట్టేసి అతనికి తెలియకుండా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దానిపైన మళ్ళీ హెడ్ లైన్ ఎవరు రాస్తారు, డ్రైవర్ చూడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, ఇలా చేయబట్టే కదా యాక్షన్ జరుగుతాయని చెప్పి రాస్తారు. మీరు ఇలా చేయడం వల్ల ఆ వీడియో అలాగే వైరల్ వేసి తన పైన ఎవరైతే ఉంటారో అధికారులు వాళ్ళకి వెళ్ళేసేది, వాళ్ళు ఇతను జాబ్లో తీయేస్తారు. అతను జాబ్లో తీయడం వల్ల అతను పట్టుకోడు, టోటల్గా అతని కుటుంబం మీద మొత్తం రోడ్డు మీదకి వచ్చేలా చేస్తున్నారు. మంచిగా చెప్పొచ్చు కదా, అన్న నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నీ ప్రాణాలతో పాటు మా ప్రాణాలు కూడా ఆధారపడండి నీ మీద చెప్పొచ్చు కదా, ఇనేటిగా కొంచెం మంచిగా చెప్పండి. వినకపోతే సీరియస్ అవ్వండి. అది కూడా వినకపోతే పోలీస్ కంప్లైంట్, లేకుంటే ఆర్టీకి సంబంధించిన డిఎం మేనేజర్కు ఎవరెవరికి కంప్లైంట్. అంతేగాని ఇలా వీడియోలు తీసి చెప్పబెట్టుకుని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా తప్పు. చాలా నాకు తెలిసి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మంచిగా చెప్పడానికి ట్రై చేయండి, వినకపోతే కొంచెం గట్టిగా చెప్పండి. అది వినకపోతే అప్పుడు చేయండి వీడియో తీసేది. అంతేగాని ఏమీ చెప్పకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అనేది కరెక్ట్ కానే కాదు. నాకు అనిపించి చెప్తున్నాను. మీరేమనుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.